హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి చింతపండు పులిహోర, టమాటా చట్నీ, ఇదిగోండి బజ్జీల్లో కొంచెము బియ్యం పిండి కలపాల, చూడండి క్రిస్పీగా వస్తుంది. మీకు తెలుసో లేదో ఈ చిట్కా, అందుకే చెప్తున్నాను. బజ్జీలు వేసేటప్పుడు వాము సొల పొడితో పాటు కొంచెం బియ్యం పిండి కలపండి, చాలా క్రిస్పీగా ఉంటాయి బజ్జీలు అయితే, కరకరలాడతాయి. ఇంకొక విషయం చెప్తున్నా, ఏ వంట అయినా చేస్తే భార్యని మెచ్చుకోండి. ఇలాగా అన్నం తినేటప్పుడు చాలా బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది అని చెప్పండి. వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోతారు. ఇంకొకటి చెప్తున్నా, ఇంకా రేపు ఇంకా మంచిగా ఏదో చేసి పెట్టాలా, ఆ చిన్న పొగుడుత కోసము వాళ్ళు ఇంకా ఏమేమో ప్రయోగాలు చేస్తారు. అలా అని చెడిపోవు. మీరు ధైర్యంగా తినండి, నన్ను నమ్మండి. మంచి మంచి కొత్త కొత్త వంటకాలు అయితే యూట్యూబ్లో చూసి మీకు మంచి మంచి వంటలు చేసి పెడతారు. పొగిడితేనే, మీరు ఏమి అనకుండా ఊరికే తింటే ఆయనకి ఇదే ఎక్కువలే, ఇంకా ఏం మంచి వంటలు చేయాలా, ఏం చేసినా అతను ఏమి ఎప్పుడు ఒక్క మాట కూడా బాగుంది అని మెచ్చుకోవడం అని చెప్పేసి అవే రొటీన్ వంటలు చేస్తారు. అందుకే మంచి మంచి వంటలు తినాలి అంటే మెచ్చుకోవాలి. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి కాకరకాయ కర్రీతో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కాకరకాయ కర్రీ అంటే తినమంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర, నువ్వులు, వెండి కొబ్బరి, పల్లీలు అన్నీ ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసేయండి. అల్లం వెల్లుల్లి, తర్వాత కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీకి పట్టేయండి, కొన్ని నీళ్ళు వేసి, అంతే. తర్వాత కాకరకాయలు ఉప్పు నీటిలో బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మసాలా, ఇందాక మిక్సీకి పట్టాను కదా ఆ మసాలా, ఇలాగ మనం గుత్తి వంకాయ కర్రీలో ఎలాగ నింపుతాము వంకాయలు, ఇలా మధ్యలో కట్ చేసి అలాగే సేమ్ అలాగే కట్ చేసేసి మధ్యలో కాకరకాయ కట్ చేసి మసాలా నింపేయండి. తర్వాత కుక్కర్లోనే చేశాను, 3 విజిల్స్ అయితే పెట్టాను అనమాట. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందాక మసాలా నింపి పెట్టిన కాకరకాయలు ఒక్కొక్కటి వేసిన తర్వాత చింతపండు పులుసు పిండేసి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు ఒకవేళ తక్కువ అయితే కొంచెం ఉప్పు కలుపుకోండి, లేకపోతే ఉప్పు సరిపోయిందంటే ఓకే. కొంచెం ఉప్పు చెక్ చేసుకొని తర్వాత ఇంకా మూత పెట్టేసేయండి. 3 విజిల్స్ పెట్టాను, చక్కగా ఉడికిపోయింది. సూపర్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, నేను చేశానని నేను గొప్పగా కాదు, నిజంగా చాలా బాగుందనమాట. అసలు పిల్లలైతే కాకరకాయ కర్రీ అంటే అబ్బా కాకరకాయ నా వద్దు చేయదు అంటారు. ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇదిగోండి చపాతీ చేసేసానా, చపాతీ తర్వాత కాకరకాయ కర్రీ సూపర్ ఉందమ్మా అని పిల్లలు మెచ్చుకొని తిని తర్వాత అన్నం కూడా కలుపుకొని తినేసినారు. వేడి వేడి అన్నము కాకరకాయ కర్రీతోటిగా కడుపు నిండా తిన్నారు పిల్లలు. నేను చెప్తున్నాను కదా, పిల్లలకి ఇలాగ వెరైటీగా చేసి పెట్టండి. ఇష్టపడని కర్రీస్ కూడా తింటారనమాట. వాళ్ళకి ఊరికే ఒకటే ఇది తినరు వాళ్ళు, ఏదో పప్పుచారో లేదంటే టమాటా పప్పు అడుగుతారు ప్లెయిన్గా, ఇంకా అదే పెట్టేస్తారు. బలం ఎక్కడి నుండి వస్తుంది పిల్లలకి? ఆడుకునే పిల్లలు, ఎదిగే పిల్లలు బాగా తినాల వాళ్ళకి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత హెల్దీ, ఇందులో పల్లీలు, కొబ్బరి, నువ్వులు, అసలు ఇందులో ఎంత బలం ఉంటుంది తెలుసా పిల్లలకి. కలిపాం కదా ఇందులో అన్ని మసాలాలు.